ఇప్పుడు అందరి దృష్టి ఆర్గానిక్ పదార్థాలపైనే ఉంది. అందుకే చాలా మంది తమకు వీలైనంతగా ఆర్గానిక్ ఫుడ్ తినేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఎంతో కొంత స్థలం ఉన్న కూరగాయల మొక్కలు పెంచుతున్నారు. ఫ్లాట్స్ లో నివాసం ఉండేవారు బాల్కనీలో ఉండే ఖాళీ ప్రదేశంలోనూ మొక్కలు వేస్తున్నారు. అలా ఓ వ్యక్తి కూడా తన ఫ్లాట్ లో మొక్కలు పెంచాడు. విషయం తెలిసిన పోలీసులు పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు. ఫ్లాట్ లో మొక్కలు పెంచితేనే అరెస్ట్ చేయాలా అనే క్వశ్చన్ అస్సలొద్దు. ఎందుకంటే అతడు పెంచినవి కూరగాయల మొక్కలు కాదు, గంజాయి మొక్కలు. ఈ రోజుల్లో హోమ్ గార్డెనింగ్ అనేది లేకుండా పోయింది. గార్డెనింగ్ చేసేంత చోటు ఎక్కడ ఉంది? సిటీలో అయితే మరీ కష్టం. అందుకే అపార్ట్మెంట్ బాల్కనీల్లో 1-2 మొక్కలైనా పెంచుకొని వాటిని చూసి మురిసిపోతున్నారు కొందరు. అలాగే ఉత్తరప్రదేశ్లోని నోయిడాలోనూ ఓ వ్యక్తి తన అపార్ట్మెంట్ ఫ్లాట్లోనే నర్సరీ స్టార్ట్ చేశాడు. అయితే అతను పూల మొక్కలు, కూరగాయల మొక్కలను పండించలేదు. ఏకంగా గంజాయి మొక్కలను పెంచడం మొదలుపెట్టాడు. 4 నెలల పాటు వ్యాపారం బ్రహ్మాండంగా సాగింది. విషయం ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరడంతో ఆ వ్యక్తి జైలు బూచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీ పక్కనే ఉంటుంది నోయిడా. చాలా బిజీ సిటీ అంతా ఆకాశ హార్మ్యాలతో నిండిపోయి ఉంటుంది. నోయిడాలోని పార్శ్వనాథ పనోరమా సొసైటీలోని ఓ అపార్ట్మెంట్ లో రాహుల్ చౌదరి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 10th ఫ్లోర్ లో అతడి ఫ్లాట్ ఉంది. ఫ్లాట్ నే నర్సరీగా మార్చాడు రాహుల్ చౌదరి. ఒంటరిగా ఉంటున్న రాహుల్ తన ఫ్లాట్ లోనే గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. గంజాయిని పండించి డార్క్ వెబ్సైట్ ద్వారా అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. నిజానికి రాహుల్ తన కస్టమర్ కు గంజాయి అమ్మడానికి వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో అపార్ట్మెంట్ వద్దకు వచ్చిన పోలీసులు నేరుగా 10వ అంతస్తులోని ఫ్లాట్ లోకి వెళ్లి తనిఖీలు చేపట్టారు. దీంతో ఏం జరిగిందో తెలియక ఆ అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు గురయ్యారు. చివరికి ఫ్లాట్ లో అద్దెకు ఉండే రాహుల్ నిర్వాకం తెలిసి వారంతా ఆశ్చర్యపోయారు. ఫ్లాట్ నే గార్డెన్ గా మార్చేసిన రాహుల్ గంజాయి సాగు చేస్తున్నట్టు తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. పూర్తిగా పెరిగిన గంజాయి మొక్కలు, వాటిని పండించడానికి అవసరమైన సామాగ్రిని చూసి పోలీసుల కళ్లు బైర్లు కమ్మాయి. రాహుల్ తన ఫ్లాట్ లోనే గంజాయి పండిస్తున్నట్టు పోలీసులు కూడా ఊహించలేదు. అతడు వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం అందింది. కానీ స్వయంగా సాగు చేస్తున్నట్టు పోలీసులకే కాదు, ఆ అపార్ట్మెంట్ లో ఉండే ఇతర ఫ్లాట్ల వారికి కూడా తెలియదు. ఈ నెల 12న ఉదయం 10:30 గంటల సమయంలో ఓ కస్టమర్ కు గంజాయి ప్యాకెట్ అందజేస్తుండగా రౌండప్ చేసి రాహుల్ ను అరెస్టు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఫ్లాట్ లో గంజాయి మొక్కల వ్యవహారం బయటికి వచ్చింది. దాంతో ఓ పోలీస్ టీం ఫ్లాట్ కి వెళ్లి తనిఖీలు చేపట్టింది. దాదాపు 60 లక్షల రూపాయలు విలువ చేసే 80 వరకు గంజాయి మొక్కలు, ఓజీ గంజాయి, కృత్రిమంగా మొక్కలను పెంచేందుకు ఉపయోగించే రసాయనాలు, పురుగు మందులు, విత్తనాలు లభ్యమయ్యాయి. గంజాయి మొక్కలకు నంబర్లు వేసి కృత్రిమంగా కాంతి, గది ఉష్ణోగ్రతను నియంత్రించేలా ఏసీ ఏర్పాటు చేశాడు. మొత్తంగా అతడి ఫ్లాట్ లో 2 కిలోలకు పైగా సాధారణ గంజాయి, 163.4 గ్రాముల ప్రీమియం క్వాలిటీ అయిన ఓషన్ గంజాయి దొరికింది. రాహుల్ ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతడు చాలా విషయాలు చెప్పాడు. ఓ వెబ్ సిరీస్, మరో హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో రాహుల్ తన ఫ్లాట్ లోనే గంజాయి సాగు చేస్తున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. గంజాయి విత్తనాలను సీడ్స్ మెన్ అనే విదేశీ వెబ్సైట్ నుంచి ఆన్లైన్ లో ఆర్డర్ చేసి పేపాల్ యాప్ ద్వారా వారికి డబ్బులు చెల్లించాడు. అతడు 100 రోజుల్లో దాదాపు 20 గంజాయి మొక్కలు విక్రయించాడు. సుమారు 12 లక్షల రూపాయలు సంపాదించాడు. దీని తర్వాత దాదాపు 80 మొక్కలకు ఆర్డర్ వచ్చింది. వాటి ధర 48 లక్షలు ఉంటుందని అంచనా. అతను గంజాయి మొక్కలను తన వినియోగదారులకు డార్క్ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆర్డర్స్ తీసుకుని సరఫరా చేసేవాడు. డార్క్ వెబ్ ద్వారా డిమాండ్ పై గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపాడు. ఒక గంజాయి మొక్కను పండించడానికి సుమారు 6 నుంచి 7 వేల రూపాయలు ఖర్చవుతుంది. ఒక్కొక్క మొక్క 30 నుంచి 40 గ్రాముల ఎండు గంజాయిని ఇస్తుంది. దీని మార్కెట్ ధర 60 నుంచి 80 వేల రూపాయల వరకు ఉంటుంది. एक ओजी प्लांट्स की फार्मिंग, इंडोर फार्मिंग कर रहा था और ओजी प्लांट से जैसे कि पता है वीड एक्सट्रैक्ट किया जाता है, तो ये वीड वो एक्सट्रैक्ट करता था. इस तरह की जो रेड करी गई यहाँ पे थाना बीटा में पैनोरमा सोसाइटी में, वहाँ पे इसके जो इंडोर सेटअप है वहाँ से हमें 80 प्लांट्स, 2 किलो गांजा और जो फार्मिंग के अलग अलग पेस्टिसाइड्स, इंसेक्टिसाइड्स हैं वो हम लोगों ने बरामद किए हैं. और ये सीड्समैन की एक वेबसाइट है, उससे ये సీడ్స్ మంగాతా థా. ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన రాహుల్ కు భార్య, 2 పిల్లలు ఉన్నారని, ప్రస్తుతం వారికి దూరంగా ఉంటున్నాడు అని పోలీసులు గుర్తించారు. డార్క్ వెబ్సైట్ లో సర్చింగ్ తో పాటు సినిమాలు, వెబ్ సిరీస్లు చూడడం, గంజాయి సాగుపై పుస్తకాలు చదువుతూ ఆ దందాలోకి దిగాడు.